వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. చరిత్ర చింపేస్తే చిరిగిపోయేది కావచ్చు, కానీ బైబిల్ చరిత్ర చింపేస్తే చిరిగిపోయేది కాదు. బైబిల్ను చింపేయాలని, బైబిల్ను తప్పుపట్టాలని, బైబిలు తప్పుల తడకని, అపరిశుద్ధ గ్రంథమని, బూతు పుస్తకం అని చాలామంది అభివర్ణించారు, చాలామంది దాడి చేశారు. ఈ బైబిల్ను ఉండకుండా చేద్దామని ఎంతోమంది యోధులు, మహాయోధులు ప్రయత్నం చేశారు. దీన్ని అంతమొందించాలని, పరిశుద్ధ గ్రంథాన్ని అంతమొందించాలని, అసలు ఈ బైబిల్ గ్రంథాన్ని నమ్ముకోకుండా ప్రజలను నియంత్రించాలని చాలామంది చరిత్రలో ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు, కానీ పరిశుద్ధ గ్రంథం కాలగర్భంలో కలిసిపోలేదు. అంతకంతకు విరాజిల్లుతుంది, అంతకంతకు విజృంభిస్తూ బైబిల్ ప్రపంచ నలుమూలలా వ్యాపిస్తుంది తప్ప వారు అనుకుంటున్నట్టుగా బైబిల్ను నిర్మూలించాలని, అంతమొందించాలనుకున్నారు, కానీ వాళ్ళ ఆశలు అడియాశలే అయిపోయాయి. చాలామంది ఇప్పటికీ బైబిల్ను తప్పుపడుతున్నారు, బైబిల్ను నమ్ముకోకుండా చాలామందిని నియంత్రిస్తున్నారు, బైబిల్లో తప్పులున్నాయని చూపిస్తున్నారు, బైబిల్ చరిత్రకు ఆధారమైన పుస్తకం కాదు అన్నట్టుగా రుజువులు తెస్తున్నారు. ఇవన్నీ ఏమీ నిలవకుండా బైబిల్ ఇప్పటికీ అజరామరంగా విరాజిల్లుతోంది. బైబిల్ ఇప్పటికీ అత్యధికంగా ప్రింట్ అవుతున్న పుస్తకంగా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే అనేక భాషలకు తర్జుమా అవుతున్న గ్రంథంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ గ్రంథం ఇప్పుడు ప్రతి దేశంలో, ప్రతి తెగలోకి వ్యాప్తి చెందుతోంది. దీన్ని ఎవరు ఆపగలిగారా? దీన్ని ఆపాలని, దీన్ని భ్రష్టు పట్టించాలని చాలామంది ప్రయత్నం చేశారు. వాళ్ళే భ్రష్టులైపోయారు, కానీ ఇది అంతకంతకు ముందుకు సాగుతూనే ఉంది. ఈ పుస్తకం, ఈ చరిత్ర పుస్తకం, లేకపోతే ఈ పరిశుద్ధ గ్రంథం అంతకంతకు ముందుకు సాగుతూ మళ్ళందరినీ బలపరుస్తుంది. ఇది చింపేస్తే చిరిగిపోయేది కాదు. దీన్ని తప్పట్టాలని, ఇది బూత్ పుస్తకం అని చాలామంది తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది కోరుకుంటున్నారు. వారందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియా ఫేమస్ అయిన తర్వాత కొంతమంది బయలుదేరారు. మాకేదో జ్ఞానం ఉన్నట్టుగా, మాకేదో బైబిల్ను తప్పుడుగా చూస్తున్నాం, మా అంతా కరెక్ట్ అయిన వాళ్ళు లేరు అన్నట్టుగా కొంతమంది బయలుదేరారు. ఈ కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు, లలిత్ కుమార్ లాంటి వాళ్ళు, రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండీ అవుతున్నారు. ఇటువంటి వాళ్ళు కరుణాకర్ సుగుణ మొన్నెక్కడో క్రైస్తవ సువార్త సభల పోస్టర్లను చింపేస్తున్నాడు. ఈయన సువార్త సభలు, ఈయన పాస్టర్లు, వీళ్ళు ఇదొక మతము, ఇదొక మార్గము, ఇదొక దేవుడు అంటూ అసహనాన్ని ప్రదర్శిస్తూ క్రైస్తవ పోస్టర్లను, అంటే సువార్త సభలకున్న ఒక గోడకు, ఒక ద్వారానికి అంటించిన ఆ పోస్టర్లను చించేస్తూ అదేదో గొప్ప కార్యం జరిగించినట్టుగా యూట్యూబ్లో ఆయన యొక్క సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటున్నారు. కరుణాకర్ సుగుణ గారు, క్రైస్తవం ఏమైనా చింపేస్తే చిరిగిపోయేది అనుకుంటున్నారా? సువార్త ఏమన్నా అరచేయిని అడ్డం పెట్టి సూర్యుని ఆపగలిగే అంత శక్తి అనుకుంటున్నారా మీరు? సువార్తను ఆపగలుగుతారా మీరు? చించేసి బైబిల్ గ్రంథాన్ని చించేసి మీరు చించేసాంలేమని చంకలు గుద్దుకునేటట్టుగా ఉంటుందనుకుంటున్నారా బైబిల్? ఒకసారి చూడండి, కరుణాకర్ సుగుణ చింపేస్తూ ఏ విధంగా అతను ప్రేరేపిస్తున్నాడు ఒకసారి చూడండి. అల్వారాజు గారు ఏకంగా మా ఊరు వచ్చాడు, మా ఊర్లో వేసాడు పోస్టర్లో. ఇది ఊరు ముఖద్వారం అనమాట. ఊరు ముఖద్వారం మీద పోస్టర్లు వేసాడు. ఎరా హల్వరాజుగా, ఈ యాక్షన్ మీ అమ్మ మొగుడిదేరా? ఎరా మీ అమ్మ మొగుడిదా, మీ అమ్మమ్మ వాళ్ళ మొగుడిదిరా? పబ్లిక్ ప్రాపర్టీస్ మీద, ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద నీ ఇష్టం వచ్చినట్టుగా మొత్తం అంటించుకుంటా పోతున్నా. లేకపోతే ఈ ముఖద్వారాన్ని మా ప్రెసిడెంట్ గారని ఫ్యామిలీకి రహీజ్ చేశారా? దొంగ కంట్రీ నా కొడుకు ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లో ఒక దెబ్బకి పీస్ అయ్యి చూడండి. అల్వారాజు పీస్ ఉంది అల్వారాజుగా వీళ్ళ అమ్మ మొగుడు సొమ్ము వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు. అల్వారాజు 2 ముక్కలు చూడండి.
చించేస్తున్నాడు. బైబిల్ను చించేయాలని, బైబిల్ను కాల్చేయాలని, బైబిల్ను లేకుండా చేయాలని నువ్వు కాదు కరుణాకర్ సుగుణ గారు, చాలామంది రాజులే ప్రయత్నం చేశారు, గొప్ప గొప్పవారే ప్రయత్నం చేశారు, యోధులు ప్రయత్నం చేశారు, చక్రవర్తులు ప్రయత్నం చేశారు. కానీ ఎవరి వల్ల కాలేదు. ఇప్పటికీ అజరామరంగా ఉన్న గ్రంథం, నిత్య నూతనంగా ఉన్న గ్రంథం, అన్ని కాలాలకు సరిపోయే గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథం. కొన్ని పుస్తకాలు ఉంటాయి, కొంతకాలానికే పరిమితం అవుతాయి, మరి కొంతకాలానికి అవి అవుట్డేటెడ్ అయిపోతాయి. అవుట్డేటెడ్ కాని పుస్తకం ఏదైనా ఉందంటే, మిత్ అంటే కల్పిత గాథ కాని పుస్తకం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథం, ఈ బైబిల్ గ్రంథం. దాన్ని చింపేస్తే, దాని ప్రాచుర్యాన్ని నువ్వు తగ్గిస్తే అదేమన్నా నీరసించిపోతుంది అనుకుంటారా? అంతకంతకు బలం చేకూర్చబడుతోంది. చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు బైబిల్ని బ్యాన్ చేశాయి, క్రైస్తవ్యాలను అణగదొక్కాయి. ఇప్పుడు ఏమైందో తెలుసా? ప్రపంచంలో అత్యధికంగా వేగంగా క్రైస్తవత్వం వ్యాప్తి చెందుతున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. ఎవరన్నా ఆపగలిగారా? నియంత్రించగలిగారా? నియంతృత్వ ప్రభుత్వాలు నియంత్రించగలిగాయా? ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది క్రైస్తవ్యం. ఎక్కడ అది బ్యాన్ చేశారు అనుకుంటున్నారు, కానీ ఎక్కడ ఏ దేశంలో కూడా బ్యాన్ చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది అనేక మంది తెలుసుకుంటున్నారు. అనేక మంది ట్రూ గాడ్ ఎవరు, ట్రూ వే ఏంటి, సత్య మార్గం ఏంటి అని తెలుసుకుంటున్నారు. నువ్వు తెలుసుకోలేకపోతే నీ వ్యాపకం కోసం, నీ నీ యొక్క జీతం కోసం యూట్యూబ్ని అంటు పెట్టుకొని, సోషల్ మీడియా అంటు పెట్టుకొని ఇందులో సంపాదించుకోవడానికి దీన్ని ఒక పావుగా వాడుకుంటున్నావు తప్ప, ఇందులో నువ్వు మాట్లాడే దాంట్లో సత్యం లేదని నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు. మీరు ప్రకటించే గ్రంథాలు ప్రకటించరు, ఎప్పుడు బైబిల్ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఇదే కదా మీ వ్యాపకం, ఇదే కదా మీ యొక్క ఉద్యోగం. బ్రతకండి, బైబిల్ మీద కూడా బ్రతుకుతున్నారు, బ్రతకండి. మీరు, మీ కుటుంబం, లేకపోతే మీ పరివారం, మీ యొక్క స్టాఫ్ బతుకుతున్నారు కదా, బతకండి. అంతేగాని చింపేయకండి. చింపేస్తే ఏం సాధించగలరు? ఇది కాల్ చేశారు, కాల్ చేసిన వారే మారిపోయారు. ఇది చింపేశారు, చింపేసిన వారే క్రైస్తవ్యంలోకి వచ్చారు, క్రీస్తు నమ్ముకున్నారు. ఇది విసిరి పడేసిన వాళ్ళే దేవుని దగ్గరికి పరుగున వచ్చారు. నువ్వు రావు, ఎందుకంటే నువ్వు వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వాడి. ఎందుకంటే ఇందులోకి వస్తే నీకు డబ్బు రాదు కదా, వ్యాపకం ఉంటుంది కదా, నువ్వంతా ఇబ్బందులు పడతావు కదా, అందుకే నువ్వు రావు. అది నీకు తెలుసు. కానీ ఇది చింపేయాలని, పోస్టర్లను చింపేయాలని ఇది చేస్తున్నావు. చరిత్ర చింపేస్తే చిరిగిపోయేది కాదు. బైబిల్ చరిత్ర చింపేస్తే చిరిగిపోయేది కాదు. ఇది నిత్య నూతనంగా నిలబడేది, నిత్య నూతనంగా ఉండేది. ప్రభువు అక్కడ ఆలస్యమైతే మరొక 100 సంవత్సరాలకు, 500 సంవత్సరాలు కూడా ఎప్పుడూ నిత్య నూతనంగా ఫ్రెష్ బుక్ ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథమే. తాజాగా ఉంటుంది. ఇందులో ఒక పొల్లైనను, ఒక మాట అయినను వ్యర్థంగా పోదు. తప్పు పట్టడానికి లేదు. నువ్వేదో తప్పు పట్టావని, అపర జ్ఞానివని, అపర మేధావి అని అంటున్నావు. చాలామంది తప్పు పట్టారు, చాలామంది తప్పులు నువ్వు చూపించావు, కానీ వారి జీవితంలోనే తప్పులు కనపడ్డాయి, కానీ బైబిల్లో తప్పులు కనపడలేదు. దీని తప్పులు బట్టాలని చదివి క్రీస్తును ఆకర్షించిన వాళ్ళు, క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ నువ్వు నమ్మవు. ఎందుకంటే కరుణాకర్ సుగుణ గారు మీరు నమ్మరు. ఎందుకంటే మీకు తెలుసు, అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఇక మోసపోయే వారిని ఎవరు మాత్రం ఏం చేయగలరండి? మీరు అలానే ఉండండి. క్రైస్తవం ఇలాగే విజృంభిస్తుంటుంది. అలానే చించుకుంటా కూర్చోండి, అలానే యూట్యూబ్లలో గొంతెత్తి అరుచుకుంటా కూర్చోండి. కానీ ఏమి కాదు. మీలాంటి వాళ్ళు ఉంటేనే ఇంకా పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాచుర్యం, విశిష్టత ఇంకా విరివిగా చేర్చబడుతుంది, విరివిగా అందబడుతుంది, విరివిగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీలాంటి వాళ్ళు ఉండాలి. మీలాంటి వాళ్ళు మమ్మల్ని అప్పుడప్పుడు గుచ్చుతూ ఉంటే కూడా బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత ఏందో ప్రజలకు వివరించే అవకాశం ఉంటుంది. ఎనీవే, మరొకసారి చెప్తున్నాను, మీరు చింపినందుకు వందనాలు. కానీ మీకు ఒకటి ఏంటంటే, సువార్తను చించేస్తే ఆగదు. సువార్త వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. సువార్తను
శుభవార్తను ఆపే సత్తా నీకు కానీ ఈ ప్రపంచంలో కానీ ఎవరికి లేదు. అదొకటి గుర్తుపెట్టుకొని ఎన్ని పోస్టర్లు అయినా చింపుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.